మీ అందరి జీవితాలు కూడా ఒక పచ్చని చెట్టులాగా ఉండాలి, ఫలించాలి, ఎదగాలి. ఏ పరిస్థితిలో అయినా ఏదైనా కానీ మీరు దేవునిలో ఉండాలంతే. సమస్యలు ఈరోజు ఉంటాయి, పోతాయి, కానీ దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఎప్పటికీ దేవుని రాజ్యం నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉండే రాజ్యంలో మీరు ఉండాలని నేను ఆశపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిలిచి ఉండాలంటే మీరు దేవుని మందిరంలో నాటబడాలి, దేవుని మందిరానికి రావాలి, స్తుతించేవారుగా, ప్రార్థించేవారుగా, వాక్యమును విని అనుసరించేవారుగా మీరు ఉండాలి. అప్పుడప్పుడు భక్తి చేయటం, అప్పుడప్పుడు పాట పాడడం, అప్పుడప్పుడు చర్చికి రావడం, అప్పుడప్పుడు ఉపవాసం, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు మీ జీవితంలో ఇది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యములో చేరు వరకు కూడా పాట పాడదాం. ప్రేమించేదా యేసు రాజా,